దెబ్బలు గిబ్బలు కనబడుతున్నానా? ఫోటోలు కూడా ఉన్నాయా? ఏం అంటే ఇవన్నీ కొట్టిండు వాసిని ఇవన్నీ వాసిపోయినాయి. నా ఏడుచుకుంటే నాకు పొద్దుగాల పూట ఫోన్ చేసింది సారు. ఫోన్ చేస్తే నమ్మన కొట్టిండు సారు. ఇది ఫస్ట్ సమయం ఇది మండే రోజు కనిపించని జాగాలో కొట్టారు. ఈ విధంగా కొట్టి మా ఇంటికి వదిలేసి కమిలిపోయినాయి ముఖాలన్నీ దెబ్బలు. వాళ్ళ నాన్న వచ్చి ఇంటికి వచ్చి వదిలేసిపోయాడు. ఇంత కొట్టంగా రోజు సోమవారం మండే రోజు జరిగింది సమయం. ఇక ఏమేకు ఎట్లా కాళ్ళు చేతులు మొత్తం తిమ్మిర్లు ఎక్కుతుంటే ఎట్లా అమ్మ మరి అంటే లేదు నేను మా అమ్మతో పోతామమ్మ నాకు మా ఇంటికి ఏడు అని చెప్పి అతను తొలకొచ్చి వాళ్ళు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి స్వామి. మళ్ళా మా ఇంటికి వదిలేస్తే మేమే పొద్దున ఇక ఈ టైం వరకు ఉండి ఈ టైం నుంచి మళ్ళా ఆదిత్య హాస్పిటల్కి తీసుకెళ్లి మళ్ళీ 9 వరకు అట్లా హాస్పిటల్ చూసుకొని ఇంటికి వెళ్ళినాం. ఆయన మళ్ళీ నైట్ వచ్చిండు. మేము అక్కడ ఇంట్లోనే ఉన్నాము. లేదమ్మా నేను మనతో మాట్లాడతా మళ్ళీ 2 రోజులు అయినాక మళ్ళీ పంపిస్తారా అంటే ఇంట్లో పెట్టుకొని ఏం చేద్దాము పంపించమంటే మా పిల్లల జీవితం ఖరాబ్ అవుతుంది, సంసారం మొత్తం ఖరాబ్ అవుతుంది కదా. లేదా ఎవరైనా పెద్దలు వస్తే మేము మాట్లాడి మీరు మళ్ళీ కొట్టి పంపిస్తా అంటే కుదరది. ఇక మళ్ళీ నెక్స్ట్ రోజు ఆయన మళ్ళీ మార్నింగ్ వచ్చి మాట్లాడి వెళ్ళిండు.